హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే పరకాల బస్టాండ్ దగ్గర ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఐరన్ ఫెన్సింగ్ను అధికారులు ఏర్పాటు చేశారు. ఆ ఐరన్ ఫెన్సింగ్ తొలగించాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ ఫెన్సింగ్ లేకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయో అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు రేవూరి ప్రకాష్ రెడ్డికి వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో రేవూరి ప్రకాష్ రెడ్డి జర్నలిస్టుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారని తీవ్రంగా మండిపడే సందర్భం కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తీరు పట్ల జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడే రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే రేగొండ తహసీల్దార్ కార్యాలయ పరిధిలో నకిలీ కుల ధృవీకరణ పత్రం పొంది ఇటీవల ఓ మహిళ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగింది. ఈ తతంగాన్నంతా గమనించినటువంటి రేగొండ తహసీల్దార్ ఎవరైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నకిలీ కుల ధృవీకరణ పొంది సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారో సావిత్రి అనే మహిళతో పాటు మీ సేవ నిర్వాహకుడు సంతోష్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.